హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మటన్ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. హోటల్లో కూడా ఇలానే చేస్తారు. కేజీ మటన్ తోటి నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. కేజీ మటన్ శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. అదే బౌల్లో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెక్క లెమన్ పిండి బాగా మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో మసాలా దినుసులు ఫ్రై చేయాలండి. 1 స్పూను ధనియాలు, 4 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి. ఎండి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, మిరియాలు లేవండి, మిరియాల పొడి వేసాను. ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి, మంచి స్మెల్ వచ్చే వరకు. అప్పుడు ఫ్రై అయినట్లు. ఇవి ఫ్రై అయ్యాక అవి తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో 1 ఉల్లిపాయ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి, కొంచెం మగ్గేటట్లు. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఫస్ట్ మసాలా దినుసులు ఫ్రై చేసాం కదా, అవి మిక్సీ పట్టాలి, పేస్ట్ లాగా పట్టుకోవాలి వాటర్ పోసి. అవి పేస్ట్ అయ్యాక అవి తీసి పక్కన పెట్టి ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదండి, ఆ ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టాలి. ఉల్లిపాయలు పెట్టేటప్పుడు కొంచెం మేగడ పెరుగు 1 స్పూన్ వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాం కదా మటన్ వేసి కలపాలి. బాగా కలపాలండి, ఆయిల్ అంతా ముక్కలు కలిసేటట్టు. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా 1 వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టాలండి, బాగా ఉడుకుతుంది. వాటర్ వస్తాయి, ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ పెరుగు మిక్సీ పట్టాం కదా, అది వేసి కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టాలండి, గ్యాస్ ఎక్కువ ఉంటే పెరుగు కదా ఇరుగుతుంది. బాగా కలిపి కొద్దిసేపు మూత పెడితే ఆ పెరుగంతా కూరలో బాగా ఇనుకుతుంది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఇనికిపోయింది కదండి పెరుగంతా, పెరుగు కనిపించట్లేదు కదా, ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ కూడా పోసి బాగా కలపాలి. కలిపి కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను ఆ పేస్ట్ గిన్నెలోనే వాటర్ పోస్తున్నానండి. పోసి బాగా కలిపి మూత పెట్టాలి కొద్దిసేపు. మూత పెడితే బాగా ఉడుకుతుందండి మటను మొత్తం. ఉప్పు కూడా చూసుకోవాలి. ఫస్ట్ మనం 1 స్పూన్ వేసాం కదా, సరిపోతే మళ్ళీ టేస్ట్ బాగుండదండి. నేను కొంచెం ఉప్పు వేసాను. పులుసు అంతా ఇనికింది కదండి, గ్రేవీ అంతా, ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కస్తూరి మేతి వేసి బాగా కలుపుకోవాలండి. గరం మసాలా కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసిన మసాలాలు సరిపోతాయి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసి కలుపుకుంటే బాగుంటుంది. కొద్దిసేపు మూత పెడితే కూర రెడీ అవుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మటన్ కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.